నక్కపల్లి జిల్లా నక్కపల్లి మండలంలోని ఉపమాక వెంకన్న ఆలయంలో శ్రీవారి వార్షిక కళ్యాణోత్సవం కన్నుల పండుగ జరిగింది. ఈ కార్యక్రమంలో హోంమంత్రి వంగలపూడి అనిత పాల్గొని స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. దేవస్థానం అధికారులు, అర్చకులు ఆలయ మర్యాదలతో మంత్రికి ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి అంతరాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితులు మంత్రికి ఆశీర్వచనం అందజేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. గత ప్రభుత్వంలో భక్తులకు కనీస సౌకర్యాలు కూడా కల్పించలేదని మంత్రి ఎద్దేవా చేశారు. కూటమి ప్రభుత్వంలో భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశామని చెప్పారు. స్వామివారి ఆశీస్సులు ఎల్లవేళలా ప్రజలపై ఉండాలని మంత్రి కోరారు. తిరుమల తిరుపతి స్వామివారి ప్రసాదం కూడా ఉపమాక ఆలయంలో ప్రజలకు అందుబాటులో ఉండేలా ఏర్పాటు చేశామని అన్నారు. దేవస్థానంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్న ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి మంత్రి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. అదేవిధంగా అందరూ కూడా ఈరోజు ఎన్డీఏ కూటమి అందరూ కూడా ఇనిషియేటివ్ తీసుకొని భక్తులందరికీ కూడా ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా తీసుకునే బాధ్యత కూడా తీసుకున్నారు. ఎక్కడెక్కడ రోడ్డు మీదకి వెళ్ళే దారిలోనూ కూడా మంచినీటి సౌకర్యం, మజ్జిగ సౌకర్యం అన్నీ కూడా కల్పించి వాళ్ళందరికీ కూడా భోజన సౌకర్యాలు కల్పించి రాత్రి కళ్యాణ మహోత్సవం పూర్తయ్యేటంత వరకు కూడా స్వామివారి మూల విరాట్కు విశేష తిరుమంజన కార్యక్రమం, అభిషేకాది కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఇప్పుడు స్వామివారికి ధ్వజారోహణం అనేటటువంటి కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. సాయంత్రం స్వామివారు ఒక్కరు ఇత్తడి గరుడ వాహనం మీద, ఉభయ దేవేరులు శేషతల్ప వాహనంపై ఉండగా స్వామివారికి ఎదురెదురుగా తిరువిధి సేవ శ్రీమాన్ ఉపమాక సింహాద్రాచార్యుల వారి ఇంటి వద్ద స్వామివారి యొక్క విశేషంగా కన్యావరణ సంవాదము, పెళ్లి మాటలు అనేటువంటి కార్యక్రమము నిర్వహించడం జరుగుతుంది. అనంతరము స్వామివారికి రథోత్సవ కార్యక్రమము, అనంతరం స్వామివారికి ఆలయం వద్ద తాత్కాలికంగా ఏర్పాటు చేసినటువంటి కళ్యాణ వేదిక వద్ద స్వామివారి వార్షిక కళ్యాణ మహోత్సవము నిర్వహించడం జరుగుతుంది. తిరుమల తిరుపతి దేవస్థానము మరియు స్థానిక శాసనసభ్యురాలు, రాష్ట్ర హోంశాఖ మరియు విపత్తుల నివారణ శాఖ మంత్రులు గౌరవనీయులు శ్రీమతి వంగలపూడి అనిత గారి ఆధ్వర్యంలో స్వామివారి యొక్క భక్తులకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు